వరుని కొరకు చూచి వచ్చినారు నీకు సమ్మతమైన రాకుమారుని గోరు గడియలోన నేదెత్తు కమల నేతి ఏమన్నావు అమ్మా? అంతాపురి మంటపంలో ఉండగా రాజా కచ్చెరికి వచ్చినటువంటి దానవు ఇదిగో 56 రాజ్యాల పట్టి వెళ్ళారు బ్రాహ్మణోత్తములు. ఇక్కడ లిఖితాపడములు రారాజుల పడములు ఇక్కడ ఉన్నటువంటివి. ఇందులో ఎవరిని కోరుకుంటావో కోరుకో, తప్పకుండా తీసుకువచ్చి పెళ్లి చేస్తాను. చిన్న మనవి. ఓ గంభీర సముద్రుడా, ఓ గంభీర సముద్రుడా, మన సందు సగసగుతున్నా చేరుని మదిగోరం నాకు ఇవ్వాలంటే సాధువులైనా మా చిన్న మహారాజు అతని కుమారుడు సత్యవతుడు. అతను తప్ప వేరేవాడిని నేను కోరను. అతను తీసుకువచ్చి నాకు వివాహం చేయము నాయన. అదియా ఓ తల్లి అతనిపై నా మనసు సత్యవంతుడు తప్ప వేరే రాజకుమారుడు కోరుకో, తప్పకుండా నీకు లగ్నం చేస్తా. ఆవిడమ్మా నాన్న చిన్న మాట వద్దు అని చెప్పడానికి నేను కావాలంటున్నాను, వద్దంటున్నాము. అది కాక నేను పుట్టినప్పుడు ఆ బ్రహ్మదేవుడు నా గురించి అతన్ని పుట్టించినాడు. అది అనవా శత్రువుల చేతను జగమెల్లను
పాలివాళ్ళు వచ్చారు. ఆ పాలివాళ్ళ చేత దూతం మొదలు పెడితే అందులో ఓట బంధములై అడవిలో చేరినటువంటి వారమ్మ వాళ్ళు. రాజ్యము లేదు, ఉందామంటే సింహాసనము లేదు, ఏలుదామంటే రాజ్యము లేదు, సైన్యము లేదు, సిరి సంపద లేదు. వాళ్ళు కడు దరిద్రుడు. ఏమమ్మా? వారు ఆకులు అలము తిన్నా కానీ అతడే నాకు కావాలి. చెట్లలో ఉన్నా వాళ్ళు ఎక్కడ ఉన్నా నాను